Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. Honorable Supreme Court of India on 7th March 2024, they have given a beautiful judgment regarding the criticism by every citizen. Every citizen has got a right to criticize the act of state. తప్పేం లేదు. ఎందుకంటే క్రిటిసిజం ఈజ్ ది హాల్ మార్క్ ఆఫ్ డెమోక్రసీ అని చాలా కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ అంటూ ఉంటారు. అలా అని క్రిటిసిజం షుడ్ బి ఫెయిర్ క్రిటిసిజం, అది గుర్తుపెట్టుకోండి. ఈ కేసులో సహజంగా రెండు కోణాలు మీకు కనిపిస్తాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కేసులో పేరు జావేద్ అహ్మద్ అజామ్. జావేద్ అహ్మద్ అజామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. క్రిమినల్ అపీల్ నంబర్ 886/2024, as already told by decided on 7/3/2024 by two judges bench. Honorable Justice Abhay Srinivas Vokha and Ujjal Bhuyan. So, in which Honorable Supreme Court of India held that criticism is the core value of democracy, but should not exceed the reasonable restrictions. This is what I told you in the harmonious construction. Right. ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్తే దిస్ జావేద్ అహ్మద్ అజామ్ సుప్రీంకోర్టులో రాయలేదు, కానీ హీఈస్ ఫ్రమ్ బారాముల్లా ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. బారాముల్లా జేఎండ్కే, పాత ఆర్టికల్ 370 రాకముందు జమ్మూ కాశ్మీర్ అనేవాళ్ళం కదా, అక్కడ ఆయన. హీఈస్ వర్కింగ్ యాజ్ ప్రొఫెసర్ ఇన్ సంజయ్ గొడావత్ కాలేజ్, కొల్హాపూర్, మహారాష్ట్ర స్టేట్. ఆయన వాట్సాప్ గ్రూప్లో, ద వాట్సాప్ గ్రూప్ బిలాంగ్ టు ద పేరెంట్స్, స్టూడెంట్స్ ఆఫ్ ద సేమ్ కాలేజ్, యూనివర్సిటీ. దట్ ఈజ్ కాలేజ్ అని సంజయ్ ఘొడావత్ కాలేజీలో ఉన్నటువంటి దానిలో వాట్సాప్ మెసేజ్లు 13/8/22 మరియు 15/8/22 మధ్యన ఒక విచిత్రమైనటువంటి వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. రైట్. సో 5th August ఈజ్ అ బ్లాక్ డే ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్. 5th August ఈజ్ అ బ్లాక్ డే ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఎందుకని ఆ రోజున ఆర్టికల్ 370 అబ్రిగేట్ అయింది. నెక్స్ట్ 14/8/2022 ఈజ్ ఇండిపెండెన్స్ డే టు పాకిస్తాన్. సో దేర్ ఫార్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు మై పాకిస్తాన్ బ్రదరిన్ అంటూ వాళ్ళకు మెసేజ్ పెట్టాడు. ఒకటేమో బ్లాక్ డే అన్నాడు, రెండోదేమో హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాడు. సో ఇమ్మీడియట్లీ ఆన్ సేయింగ్ ద వాట్సాప్ మెసేజ్, సో సహజంగా మీకు తెలిసే ఉంటుంది, మనోభావాలు దెబ్బతిన్నాయి. ఖచ్చితంగా ఎవరైనా అదే ఫీల్ అవుతాం మనం. మామూలు మనిషికి అయితే ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతిన్నాయి. సో కొల్హాపూర్ పోలీసులు ద రిజిస్టర్డ్ కేస్ అగైన్స్ట్ హిమ్ అండర్ సెక్షన్ 153 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. వాట్ ఈజ్ 153A? క్రియేటింగ్ differences among different groups of people basing on the religion, caste, etc. కులం, మతం పేరుతో విభేదాలు సృష్టించేటువంటి మెసేజ్ ఏదైనా సరే ఇస్తే అది 153A కింద పనిషబుల్ అవుతుంది. పోలీస్ వారు సహజంగా ఇలాగే కేసు టేకప్ చేస్తారు. దాని మీద ఆయన హైకోర్టు వారిని అప్రోచ్ అయ్యాడు. అయ్యా ఏమిటిది, నేను క్రిటిసైజ్ చేశాను, ఎందుకంటే నా భావంలో ఆర్టికల్ 370 అబ్రిగేషన్ ఈజ్ ఇంపర్ఫెక్ట్. లైక్వైజ్ యాజ్ ఎ సిటిజన్ ఐ హ్యావ్ కంగ్రాచులేటెడ్ ద పాకిస్తాన్ పీపుల్. ఐ డిడ్ నాట్ డిమీన్ దెమ్. ఇండియా నేనేం తగ్గించలా అని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే నో, హైకోర్ట్ ఆఫ్ మహారాష్ట్ర డిస్మిస్డ్ హిజ్ పిటిషన్. ఎందుకంటే ది కంటెంట్స్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ దే షో దట్ ద మెసేజెస్ ఆర్ లైక్లీ టు provide disharmony and ill will among groups of people basing on the religion. అసలు పేరు మీదే రిలీజియన్ వచ్చి జావేద్ అహ్మద్ అజామ్. అఫ్ కోర్స్ వీ కెనాట్ ట్రీట్ ఎ పర్సన్ బేసింగ్ ఆన్ ది రిలీజియన్, బట్ స్టిల్ ఆ పేరు,
ఆ రాత. కానీ ఇక్కడ సరే, హైకోర్ట్ హ్యాస్ డిస్మిస్ హిస్ పిటిషన్. నౌ ద మ్యాటర్ హ్యాస్ కమ్ టు ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ అనాలిసిస్ చూడండి, దిస్ మోర్ ఇంపార్టెంట్. ఆయన బ్లాక్ డే అన్నాడు, వాళ్ళకి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్ష అన్నాడు. ఇది బ్లాక్ డే అని ఎవరికన్నా ఉద్దేశించి చెప్పాడా? డిడ్ ఇట్ మీన్ టు సమ్, డిడ్ ఇట్ ఫోకస్ ఆన్ ఎనీబడి? నో. దెన్ ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పకూడదా? నో. ఆర్టికల్ 19(1)(a) ఏం చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఇది బ్లాక్ డే అని చెప్పటం, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సింపుల్ ప్రొటెస్ట్. He is not willing. Do you mean to say that everybody in India is willing to abrogate Article 370? చాలా కామెంట్స్ వచ్చినాయి. సో కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ ఎ సింపుల్ ప్రొటెస్ట్, అబ్రగేషన్. అండ్ హీ డిడ్ నాట్ టార్గెట్ ఎనీ స్పెసిఫిక్ గ్రూప్ బేస్డ్ ఆన్ రిలీజియన్, రేస్ ఆర్ అదర్ గ్రౌండ్స్. దాని రియాక్షన్ ఏంటి? ఏమీ జరగల. సెకండ్, ఫ్రీడమ్ ఆఫ్. కాబట్టి మోటివ్ కెనాట్ బి అట్రిబ్యూటెడ్ బికాజ్ హీ క్రిటిసైజ్డ్. So criticism is a part of the democracy and a person can criticize the act of the government. మంచి జడ్జిమెంట్. కానీ అతను రాసిన రాత అది మీ యొక్క అభిప్రాయానికి వదిలేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ.